ఈ దినాన్న ఒక మాట చెప్పనా, నీ ఆకలి కనికరము కలిగిన నీ తండ్రికి తెలుసు. నీ కడుపు కోత తెలుసు, నీ గుండె కోత తెలుసు. నువ్వు అనుకున్నావేమో ఈ ఆకలి భారం ఎవరికి తెలుసు, ఈ గుండె వేదన ఎవరికి తెలుసు, నా కడుపు కోత ఎవరికి తెలుసు, ఎవరు చెబితే వింటారు, ఎవరిని అడిగితే తీరుస్తారు, ఎవరి దగ్గరికి వెళితే నాకు సహాయం చేస్తారు అని దిక్కులు పిక్కటిల్లేలాగా ఒంటరిగా ఉండి ఎన్నో మార్లు ఏడ్చావా, కృంగిపోయావా? తిరిగి దేవుని బిడ్డ, నీ దేవుడు కనికరము గలవాడు. బయటికి చెప్పుకోలేనటువంటి బాధను కూడా ఆయన అర్థం చేసుకోగలిగినంత కనికరము గలవాడై ఉన్నాడు. కొన్ని బాధలు అందరితో చెప్పుకోలేం, కొన్ని కష్టాలు అందరితో పంచుకోలేం, కొన్ని రోగాలు వైద్యుడకు కూడా చెప్పలేం. ఏమనుకుంటాడు ఆయన నన్ను ఎలా చూస్తాడు అని. ఒకవేళ నువ్వు ఆ స్థితిలో ఉన్నావా, నీ తండ్రి నిన్ను అర్థం చేసుకుంటున్నాడు. స్తోత్రం చెప్తారా? ఎంత మంచి దేవుడు అండి ఆయన, ఎంత మంచి దేవుడు అండి ఆయన. ఈ దినాన్న నీ తండ్రి కనికరము గల దేవుడు అన్నటువంటి శుభవార్తని మీ ముందుకు తీసుకుని వస్తున్నా. నువ్వు అనుకున్నావేమో నా దేవుడు ఇది తెలుసుకుంటాడా, నా దేవుడికి ఇది అర్థమైందా, నా దేవుడు ఇది చేస్తాడా, నా దేవుడు ఈ పాపము నుండి నన్ను విడిపిస్తాడా అని చెప్పి నీ దేవుడు ఏదో ఒకటి చేయలేడు అని ఎక్కడో ఒక చోట నువ్వు ప్రశ్నార్థకంగా ఉన్నావేమో. ఏ పరిస్థితి అయినా, ఏ సమస్య అయినా, ఏ పాపమైనా, ఏ అవసరత అయినా, ఏ అపవిత్రతనైనా, అన్ని విషయాలలో అన్ని వేళల్లో తప్పక కనికరము చూపగలిగిన తండ్రి నేను ప్రకటిస్తున్న యేసు క్రీస్తు ప్రభు అయి ఉన్నాడు. నువ్వు ధైర్యము తెచ్చుకో ఇది నాన్న, బలాన్ని తెచ్చుకో ఇది నాన్న, విశ్వాసములో బలాన్ని తెచ్చుకో. ఎందుకంటే ఎవ్వరు లేకపోయినా ఎవరున్నారు నీకు ఇప్పుడు? ఆయన ఎవరు చెప్పండి? కనికరము గల తండ్రి నాకున్నాడు.